ఇక మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావుకు కాంట్రాక్టర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మన ఊరు బడబడి కార్యక్రమానికి చెందిన 512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పుడు మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పని అని మేము ఆపలేదు. అట్లా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన వడగళ్ల వానకు నష్టం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, తర్వాత కాంట్రాక్ట్ బిల్స్ కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీల పిల్లల పైసలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వానికి పార్టీలు ఉండవు. సో మేము ఆ రోజు హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వచ్చిన మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నామని, కుటుంబాలు నడవడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల సమస్యలు లేవనెత్తుతానని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని, తద్వారా అడ్మిషన్లు పెంచి పేద మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు మండిపడ్డారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. అసెంబ్లీలో మాట్లాడతా ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసి కూడా మీ కాయిదాన్ని దగ్గర పెట్టి ఆయనకి ఇచ్చి గట్టిగా మాట్లాడతాను. అది నేను చేయవలసిన ప్రయత్నం అసెంబ్లీలో మాట్లాడటము, బయట మాట్లాడటము, ఆ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కను కలిసి మాట్లాడటం, 3 రకాలుగా నేను ప్రయత్నం చేస్తాను. అది నా మాట విని అది నేను చేసేది.